రష్యా ఎంత పవర్ఫుల్ కంట్రీ అంటే అమెరికా లాంటి వన్ ఆఫ్ ది బిగ్ కంట్రీస్ కూడా రష్యాతో ఫైట్ చేయడానికి రెడీగా ఉండదు. సో అక్కడ ఉన్న కల్చర్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడడానికి మనకు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ డాక్టర్ నీతూ నాయుడు. సో రష్యాలో ఇండియన్ కల్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది? Huge. They're huge fans of India. They're also looking for, I heard that, they want to have a mini India there formed. సిటిజన్షిప్కి కావాల్సిన అర్హతలు ఏంటి? అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రింజెంట్ అన్నమాట. రష్యన్ లాంగ్వేజ్ పాస్ కావాలి. సో సిన్స్ హౌ మెనీ ఇయర్స్ యూర్ అసోసియేట్ విత్ ఫార్మా ఇండస్ట్రీ మ్యామ్? ఫ్రమ్ లాస్ట్ 20 years. ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా రష్యాకి వెళ్తున్నారంటే ఓన్లీ మెడికల్ ఫీల్డ్ మీదే వెళ్తున్నారు యాక్చువల్లీ. నాట్ ఓన్లీ ఫర్ మెడిసిన్. రష్యా ఇస్ వెరీ రిచ్ కల్చర్. ఇండియా నుంచి డాన్స్ కోసం వెళ్తారు, పిహెచ్డీస్ చేయడానికి. వరల్డ్ అగ్రికల్చర్ అంటే రష్యా. బ్యాన్ చేసిన డ్రగ్స్ ని మళ్ళీ ఎందుకు అమ్ముతున్నారు? దానికి హౌ డు వి ఎడ్యుకేట్ పీపుల్? ఇప్పుడు నాకు జలుబు చేసిందంటే మనం వెళ్ళిపోతాము, ఫార్మసీలో ఒక టాబ్లెట్ ఇస్తాడు. మా జ్వరం వచ్చిందంటే, మా పక్క ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నేను ఇది వాడుకున్నాను, తగ్గిపోయింది, నువ్వు కూడా వాడు అంటే డాక్టర్స్ ఎందుకున్నారు? బీపీకి, షుగర్కి ఇలాంటి టాబ్లెట్స్ ఇచ్చేస్తారు. ఐ డోంట్ నో ఇఫ్ దాట్ విల్ వర్క్ ఆర్ హౌ దట్ షుడ్ బి ట్రీటెడ్. ఇండియా ఈస్ గోయింగ్ టు బి అ హబ్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్. ఆయుర్వేద, అలోపతి, హోమియోపతి, యునాని, హెర్బల్ ఇలాంటి చాలా ఉన్నాయి. సో హౌ ఫార్ యూ కెన్ సే అలోపతి ఈస్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ఎనీ అదర్ మెడిసిన్? ఇది ఒక పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్. ఆయుర్వేద ఈజ్ అ కల్చర్. ఆయుర్వేద ఈజ్ అ బాండ్. టుడేస్ జనరేషన్లో ఏంటంటే మనం అనుకున్నంత ఆర్గానిక్గా ఫార్మింగ్ అనేది ఉండదు. ఇప్పుడు లైఫ్ అంతా మొత్తం పొల్యూటెడ్. మనం గాలి పీల్చుకునేది కూడా పాయిజన్, మనం తినేది పాయిజన్. How is the relation between India and Russia in terms of bilateral relations in medical field? They want to come here and invest and then have a collaboration with India. Right. And ikkad nunchi they want to take medication to their country. Ukraine ki Russian ki godaval jarugutundi. అయితే most of the parents who are making the children to go there and study వాళ్ళు భయపడుతున్నారు. USSR అంటే ఒక అమ్మని ఎన్నో భాగాలుగా వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఇరగొట్టారు. అది చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒకవేళ ఇండియా నుంచి స్టూడెంట్స్ ఎక్కడికి వచ్చారంటే బికాస్ ఆఫ్ ద వార్ ఇంపాక్ట్ కానీ దేని గురించి అన్నా కానీ హౌ ఫార్ ఈజ్ ఇట్ సెక్యూర్ ఫర్ ఇండియన్స్ టు పర్స్యూ దేర్ ఎడ్యుకేషన్ దేర్? వార్ ఇస్ నాట్ ఇంపాక్టింగ్ సో మచ్. బయట నుంచి ఒకటి కనిపించడం, లోపల చూడడం డిఫరెంట్ ఇదిగా ఉంటుంది. యూఆర్ గివెన్ ఎ ఛాన్స్ టు come to India and set up some industry. మీరు ఏమి ఆప్ట్ చేసుకుంటారు? I want to open the best medical colleges. హలో, వెల్కమ్ టు అదాన్. సో ఇవాళ ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాము. జనరలీ రష్యా గురించి మాట్లాడాలంటే చిన్నప్పుడైతే నేను స్కూల్లో చదువుకున్నప్పుడు టెక్స్ట్ బుక్స్లో ఫస్ట్ శాటిలైట్ వెళ్ళింది స్పేస్లోకి ఏది అంటే రష్యన్ స్పుట్నిక్ అనే శాటిలైట్ వెళ్ళింది, లేకపోతే లైకా అనే కుక్క వెళ్ళింది ఫస్ట్. ఇంతవరకు తెలుసు నాకు. కానీ రష్యన్ గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. లైక్ దానికి 12 టైమ్ జోన్స్ ఉంటాయి. మన ఇండియాకి IST ఎలా అయితే ఒకటైతుందో కానీ రష్యాకి 12 టైమ్ జోన్స్ ఉంటాయి. మళ్ళీ చెప్పాలంటే రష్యన్ మెయిన్ ఒఫిషియల్ నేమ్ వచ్చేసి రష్యన్ ఫెడరేషన్. జనరలీ రష్యా ఎంత పవర్ఫుల్ కంట్రీ అంటే అమెరికా లాంటి వన్ ఆఫ్ ది బిగ్ కంట్రీస్ కూడా రష్యాతో ఫైట్ చేయడానికి రెడీగా ఉండదు. సో అక్కడ ఉన్న కల్చర్స్ గురించి అన్నిటి గురించి మాట్లాడడానికి మనకు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. షీఈస్ నన్ అదర్ దెన్ డాక్టర్ నీతూ నాయుడు. షీఈస్ ది డిప్యూటీ చైర్మన్ ఫర్ ఇండియన్ డిస్పోరా అండ్ ఇండియన్ బిజినెస్ కౌన్సిల్ పీపుల్ అసెంబ్లీ రిప్రజెంటేటివ్. As if now she is serving as the Indian representative towards the Russia. So let's welcome her. Hello ma'am. Hello. How are you doing? I'm fine, thank you. Great. So ma'am, you're looking so much Indian. మీరు ఇండియన్ మోనే అనుకుంటున్నాం కదా? నేను తెలంగాణ బిడ్డని. సో నైస్. సో మేము ఇప్పటివరకు చాలా ఇంటర్వ్యూస్ చేస్తాం. చాలా మంది మీరు యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా మాకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ గెస్ట్స్ కమింగ్ ఫ్రమ్ అమెరికా కానీ కెనడా కానీ వీ హ్యావ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా ఆల్సో. బట్ రష్యన్స్ కమింగ్ టు ద స్టూడియో అండ్ గివింగ్ ఇంటర్వ్యూ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ యూనిక్ యాక్చువల్లీ. చాలా తక్కువ మంది ఇచ్చుంటారు. సో ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. Thank you so much for welcoming me and talking about Russia. And it's very nice coming here. Thank you. Nice. So ఎట్లా ఉంది మ్యామ్ ఇండియా క్లైమేట్, మీ రష్యన్ క్లైమేట్కి ఎలా ఉంది? హౌ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఆర్ ట్రీటింగ్ యూ? నేను బేసిక్గా తెలంగాణ బిడ్డని and I've been brought up in different countries and చదువుకున్నాను రష్యాలో. So I did my MBBS and MD also from there and I'm very proud to be a Russian doctor.
ఎందుకంటే అక్కడ కల్చర్ అఫ్ కోర్స్ క్లైమేట్ కోల్డ్గా ఉంటుంది, బట్ ఇట్స్ అ వార్మ్ కల్చర్. మన ఇండియన్ కల్చర్ లాగా వాళ్ళకి కూడా బాగా వార్మ్ కల్చర్ ఉంది. వెరీ వెరీ గుడ్ ఇన్ టెక్నాలజీ. సో చిన్నప్పటి నుంచి స్పూట్నిక్, స్పేస్ షిప్స్, ఇవన్నీ మనం రష్యన్స్ దగ్గర నుంచే నేర్చుకున్నాము. అండ్ ఇండియా అండ్ రష్యాకి ఒక మంచి బాండ్ ఉంది, ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ బాండ్. మనం అంటే వాళ్ళకి ఎంతో ఇష్టం ఈనాటికి కూడా. ఏంటంటే కొంచెం క్లోజ్డ్ కంట్రీ కాబట్టి దేర్ వాజ్ ఆల్వేస్ అ కైండ్ ఆఫ్ అ బౌండరీ. బట్ ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ ఈనాటికి కూడా, లైక్ యూ అండర్స్టాండ్ దట్ 1971లో మనం పాకిస్తాన్తో ఫైట్ చేసినప్పుడు, వెన్ వీ హ్యాడ్ అ వార్, రష్యా వాజ్ ద ఓన్లీ country which said, I will stand with you. ఆ టైం నుంచి ఏదైతే పీస్ ట్రీటీ విచ్ వి క్రియేటెడ్ విత్ రష్యా, ఈనాటికి ఇంకా బాండ్ ఎంతో స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈరోజు వెన్ దే ఆర్ ఇన్ బిగ్ ట్రబుల్స్, ఇండియా ఈజ్ ఆల్సో స్టాండింగ్ యాజ్ ఫర్మ్లీ యాజ్ పాసిబుల్, లైక్ ఎనీవన్ ఎల్స్. గ్రేట్, గుడ్ టు నో అబౌట్ ఇట్ మ్యామ్. సో జనరల్లీ చూసారంటే రష్యన్స్ మోస్ట్లీ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా రష్యాకి వెళ్తున్నారంటే ఓన్లీ మెడికల్ ఫీల్డ్ మీదే వెళ్తున్నారు యాక్చువల్లీ. సో ఐ వాంటెడ్ టు నో అక్కడ ఏమేమి ఫీల్డ్స్లో ఎక్కువ డిమాండ్ ఉంది అంటే. ఇప్పుడు మనం ఇండియా తీసుకుంటే మోస్ట్లీ మన తెలంగాణ, ఆంధ్ర తీసుకుంటే మనం అంతా ఒకటే ఓరియంటెడ్. ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక డాక్టర్ ఉండాలి, ఒక ఇంజనీర్ ఉండాలి అని ఒక కైండ్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారుతూ ఉంది. రష్యా ఇప్పటి నుంచే కాదు, ముందు నుంచి చాలామంది స్టూడెంట్స్ అక్కడ వెళ్ళడం కానీ, నాట్ ఓన్లీ ఫర్ మెడిసిన్. రష్యా ఈజ్ వెరీ రిచ్ కల్చర్. సో ఇండియా నుంచి డాన్స్ కోసం వెళ్తారు, పిహెచ్డీస్ చేయడానికి. అగ్రికల్చర్, వరల్డ్ అగ్రికల్చర్ అంటే రష్యా. లైక్ ద మోస్ట్ ద ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ రష్యా, బార్లీ, వీట్, బీట్, ఓట్స్, ఇవన్నీ అక్కడి నుంచే ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ఆ టైం నుంచి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ పీపుల్ గోయింగ్ అండ్ స్టడీయింగ్ పిహెచ్డీస్ ఇన్ అగ్రికల్చర్, బిఎస్సీస్ ఇన్ అగ్రికల్చర్. ఐమ్ టాకింగ్ అబౌట్ 70s నుంచి. ఓకే, గ్రేట్. అండ్ ఫార్మసీ అండ్ ఇంజనీరింగ్ అన్నీ బాగా ఉంది అక్కడ. సో జనరలీ మీ ప్రొఫైల్ గురించి చెప్పాలి అంటే మదాన్ వ్యూవర్స్కి, హౌ కెన్ ఐ డిస్క్రైబ్ యువర్ ప్రొఫైల్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ అబౌట్ ఇట్? యా, సో నేను అక్కడ నా ఎంబీబీఎస్ అండ్ ఎండీ చేశాను ఫ్రమ్ రష్యా. ఇట్స్ సౌత్ పార్ట్ ఆఫ్ రష్యా. దాని తర్వాత ఇండియాకి వచ్చి ఐ వాజ్ వర్క్డ్ ఇన్ ద ఫార్మస్యూటికల్ కంపెనీస్ లైక్ బయోకాన్, హెట్రో ల్యాబ్స్. ఐ వాజ్ హెడింగ్ ద డిపార్ట్మెంట్ ఫర్ ఆపరేషన్స్ అండ్ క్లినికల్ డెవలప్మెంట్. తర్వాత ఐ డిడ్ మై 7 years ఆఫ్ law, that is BSL, LLB and LLM in criminal law. That's so tough combination, studying MBBS and criminal law అనేది entirely different aspects. How did you manage it actually? నాకేమనిపిస్తుందంటే ఎప్పుడు ఇన్నోవేటివ్గా ఉండాలి. లా అండ్ మెడిసిన్ వెంట్ ఆల్వేస్ టుగెదర్. నాకు అనిపించింది ఇండియాలో ఉండి ఒక డాక్టర్ లాగా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఇన్ లా ఆల్సో. నాకు ఒక ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఉండే, లా అండ్ మెడిసిన్. అది కలిసి వచ్చింది నాకు. ఎందుకంటే ఐ వుడ్ లవ్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ కొంచెం చిన్న రిఫర్మేషన్. ఈ వరల్డ్లో ఏంటంటే మనకు ఒక మంచి గైడెన్స్ లేదు, మెడికల్ అండ్ లీగల్. అంటే ఒక డాక్టరే అర్థం చేసుకోగలడు ఒక లీగల్గా ఒక పేషెంట్కి ఎలా మనం జస్టిఫికేషన్ చేయాలి, ఒక డాక్టర్కి ఒకవేళ ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళని ఎలా మనం హెల్ప్ చేయొచ్చు. సో మనకి ఒక పాత్వే అని లేదు. కాబట్టి నాకు ఈ ఫార్మా ఎక్స్పీరియన్స్, ఒక లాయర్గా, ఒక డాక్టర్గా మంచిగా నేను హెల్ప్ చేయగలను చాలా చాలా మందికి అని ఒక చిన్న కోరిక అనమాట. Okay. So since how many years you're associated with pharma industry, ma'am? From last 20 years. Wow, that's so great. But you don't look like 20. You have 20 years experience. So that's a grace of God. And yeah, మనకి ఎప్పుడు ఒక ప్యాషన్ ఉండాలి, మనం ఎదగాలి, మనతో అందరూ ఎదగాలి అని ఒకటిది. అండ్ ఫార్మాలో ఏదో ఒకటి చెయ్యాలి అన్నమాట. అంటే ఒక కొత్త రిఫర్మేషన్. సో అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఏదో ఒక రోజు 2 రోజుల్లో ఎవరో పెద్ద రిఫర్మేషన్స్ తేయలేదు. మనం కూడా అలానే రోజు స్ట్రైవ్ చేయాలి, ఏదో కావాలి అని.
ఓకే. సో యాక్చువల్లీ మాట్లాడాలంటే ఫార్మసీ, సిన్స్ యూ ఆర్ బిలాంగ్ టు ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్, కొన్ని డ్రగ్స్, ఫార్మసీ డ్రగ్స్ లైక్ కాంబిఫ్లామ్ కానియండి, లేకపోతే ఐబ్రూఫిన్ అని కొన్ని డ్రగ్స్ అవాయిడ్ చేశారు. దే ఆర్ నాట్ సపోజ్ టు సెల్ ఇట్. అలా చెప్తూ ఉంటే కూడా ఫార్మసిస్ట్ ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దే ఆర్ గెటింగ్ ఇట్. అవి తెచ్చి డ్రగ్స్ అమ్మడం జరుగుతుంది, పబ్లిక్ కొనడం కూడా జరుగుతుంది. అది ఎందుకు బ్యాన్ చేసిన డ్రగ్స్‌ని మళ్ళీ ఎందుకు అమ్ముతున్నారు? దానికి హౌ డు వి ఎడ్యుకేట్ పీపుల్ నాట్ టు సో యూజ్ దెమ్? మేఘ్నా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వి బిలాంగ్ టు గ్రోయింగ్ కంట్రీ. దాంట్లో డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, ఇది సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది. ప్లస్ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఆఫ్ పీపుల్ అంటే లోవర్ క్లాసు, మిడిల్ క్లాసు, చాలా లోవర్ క్లాస్ పీపుల్ ఉంటారు. సో దట్ ఎవ్రీ వన్ ఫీల్స్ దట్ దే కెనాట్ అఫోర్డ్ మెడికేషన్. అలా ఇప్పుడు నాకు జలుబు చేసిందంటే మనం వెళ్ళిపోతాము, ఫార్మసీలో ఒక టాబ్లెట్ ఇస్తాడు, డీకోల్డ్ ఇస్తాడు, దాంతోపాటు కొంచెమంది దే గివ్ అ యాంటీబయాటిక్. దీనివల్ల ఏంటంటే దేర్ ఇస్ అ వెరీ వెరీ బ్యాడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్. సో ఇది రిఫర్మేషన్ అయితే అవుతుంది. ఓకే. అఫ్ కోర్స్ గవర్నమెంట్ రిఫర్మేషన్, అదర్వైజ్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, లేకుంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ వాళ్ళు, ఇవి చాలా కాంబినేటెడ్ డ్రగ్స్ చాలా బ్యాన్ చేసేసారు. ఓకే. అండ్ యునో అండ్ దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఇన్ పోస్ట్ విత్ ఫార్మసీ బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఆల్, లైక్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కానీ, ఇవి రేడింగ్ చేయడం కానీ. కానీ ఇట్ ఈస్ అ ప్రాసెస్ విచ్ టేక్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్. అండ్ ఐ థింక్ దట్ ఇండివిజువల్గా కూడా మనం కాంట్రిబ్యూట్ చేయాలి. ఇది తప్పు. మనకి ఒంట్లో బాగాలేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాంటి ఒక థింగ్ అంటే మనమంతా మనం అనుకోకూడదు. ఓకే, కడుపు నొప్పి వచ్చిందంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇలా వచ్చిందంటే. అంటే సెల్ఫ్ మెడికేషను, సెల్ఫ్ అసెస్మెంట్ కన్నా బెటర్ వి కన్సల్ట్ అ పర్సన్, అ డాక్టర్. కరెక్ట్. ఇండియాలో ఏం జరుగుతుందంటే మోస్ట్లీ నా జ్వరం వచ్చిందంటే, మా పక్క ఎవరికైనా జ్వరం వచ్చిందంటే, నేను ఇది వాడుకున్నాను తగ్గిపోయింది, నువ్వు కూడా వాడు, ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో వీ డిపెండ్ ఆన్ బికాస్ ఒక పర్సన్కి ఇంకో పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ మెటబాలిజం రేటో మన మెటబాలిజం రేటో ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. అది మీరు ఎంతవరకు అంటే జనరల్లీ ఒక పర్సన్ కెన్ దే టేక్ మెడిసిన్ సజెస్టెడ్ బై సమ్ అదర్ పర్సన్ హూస్ ఎ నాట్ మెడికో పర్సన్? నో. మీరు మా ఆడియన్స్కి ఇచ్చే సలహా ఏంటి? సలహా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కన్ను లేకుంటే మన వేలుముద్ర, ఈ రెండే మ్యాచింగ్ కాదు. అంటే ప్రతి మనిషి ఒక డిఫరెంట్ ఇది. నేను తినే ఫుడ్ మేబీ మీకు అది అనుకూలంగా ఉండదు అనుకుంటా మీ పొట్టకి. సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ ష్యూర్. అంటే డాక్టర్స్ ఎందుకున్నారు, వైద్యులు ఎందుకున్నారు? ఏ వైద్యులన్నా ఇప్పుడు ఆయుర్వేద, మన ఇండియా అంటే క్లాసిఫైడ్గా ఆయుర్వేద, యునాని ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడన్నా మన బాడీ ఎట్లా అంటే అట్లా మనం దాన్ని వాడకూడదు. అంటే ఎలా పడితే అలా మనం అది తీసేసుకొని, ఎండ్ పాయింట్ ఏంటంటే మనం ఆలోచించాలి ఏంటంటే, మనం ఎవరి కోసం బతుకుతున్నాము? మన ఫ్యామిలీ కోసం, మన కోసం. ఒక 40 years తర్వాత మీరు బెడ్ రిడన్ కావడం కానీ, హైపర్ టెన్షన్స్, డయాబెటీసు, హార్మోనల్ డిస్బ్యాలెన్స్, ఇవన్నీ మనకు అవసరమా? సో అది ఒక్కటి మనం సెల్ఫ్గా మనం ఇవన్నీ నేర్చుకోవాలి. ఇంకా చెప్పాలి అంటే మెడిసిన్స్ గురించి, సిన్స్ ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ ఒరిజిన్ ఫర్ ఆయుర్వేద, అలోపతి, హోమియోపతి, యునాని, హెర్బల్ ఇలాంటి చాలా ఉన్నాయి. సో హౌ ఫార్ యూ కెన్ సే అలోపతి ఈస్ మోర్ ఎఫెక్టివ్ దెన్ ఎనీ అదర్ దీస్ థింగ్స్? ఇది ఒక పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్ ఆయుర్వేద. ఎందుకంటే మనది ఒక కల్చరల్, ఆయుర్వేద ఈజ్ అ కల్చర్. ఆయుర్వేద ఈజ్ బాన్. ఎందుకంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానీ, యోగా కానీ ఇవన్నీ తీసుకుంటే వరల్డ్లో చాలా బాగా దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. సో ఐ వుడ్ నాట్ కాంట్రడిక్ట్ సేయింగ్ దట్ అలోపతియే మంచిది, లేకుంటే యునాని, లేకుంటే ఆయుర్వేద. వై? బికాస్ ఎవరికి వాళ్ళ బాడీస్ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మనకి హార్ట్ అటాక్ వచ్చిందంటే అలోపతి ఈజ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ లుక్అవుట్. ఎందుకంటే ఆ టైంలో ఇరాడికేట్ చేసి ఇట్ విల్ రియలీ గివ్, అది ఫాస్ట్ యాక్టింగ్. అదే మనం క్వాలిటేటివ్గా మనం వెళ్ళాలి అంటే శుద్ధమైన ఫుడ్,
ఆయుర్వేద అంటే ప్రతి బాడీకి కూడా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వర్క్ ఇన్ అ డిఫరెంట్ వే. మేబీ సమ్ పీపుల్ అది బాగా పని చేయొచ్చు, సమ్ పీపుల్కి అది బాగా సూట్ కాకపోవచ్చు. సో ఆ వేలో సో మనది ఏంటంటే మనం ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, రైట్? ఇండియాలో ఉన్నాం కాబట్టి మంచి ఫుడ్ తీసుకోవడం కానీ, ఆయుర్వేదిక్ ఫుడ్ అంటే ఏంటి, నార్మల్ మన ఇంట్లో ఫుడ్, పళ్ళు, వెజిటేబుల్స్, మంచి మంచి థింగ్స్ అన్నమాట. సో హెల్దీ. బయట తినడం ఆపేసేయాలి. ఓకే. సో దట్ ఈస్ ద ఓన్లీ కీ రూల్. యా. సో గోయింగ్ బ్యాక్ టు రష్యన్ కల్చర్ అండ్ ఆల్, ఐ థింక్ ఇండియాకి రష్యాకి చాలా మంచి బాండింగ్ ఉంది. లైక్ ఈవెన్ ఐ వాంట్ యూ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ SCO అండ్ ద బ్రిక్స్. లైక్ ఆ సమ్మిట్స్ జరుగుతున్నాయి కదా, వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ షంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ అండ్ బ్రిక్స్? బేసిక్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ SCO అన్న, బ్రిక్స్ అన్న, దీస్ ఆర్ ఆల్ ద పవర్ఫుల్ గ్రోయింగ్ కంట్రీస్. ఆల్ హ్యావ్ కమ్ టుగెదర్. లైక్ బ్రెజిల్, రష్యా, చైనా, ఇవన్నీ పవర్ఫుల్ కంట్రీస్ విచ్ ఇస్ ఇంటలెక్చువలీ పవర్ఫుల్, ఫైనాన్షియలీ గ్రోయింగ్ పవర్ఫుల్. ఓకే, సో అందరూ ఏంటంటే దే హ్యావ్ కమ్ టుగెదర్. షెంగెన్ ఈ కోఆపరేషన్ బేసిక్గా ఇది టెరిటరియల్ సెక్యూరిటీ కోసం చూస్తుంది. సో వీళ్ళందరూ టుగెదర్ వచ్చారు ఏంటంటే ఒక సెక్యూరిటీ బాండింగ్ చేయడానికి ఈ షెంగెన్ వాళ్ళు. ఓకే, సో డిఫరెన్స్ బిట్వీన్ అండ్ బ్రిక్ ఇస్ బేసికలీ ట్రేడ్, ఎకనామిక్స్, కామర్స్. ఎలా హౌ షుడ్ ఆల్ కంట్రీస్ ఫ్లేర్ ఇన్ ఎకనామిక్స్. కరెక్ట్. అయితే దెర్ ఈస్ అ టాక్ లైక్ డీడాలరైజేషన్ అంటున్నారు బ్రిక్స్ వాళ్ళు. దే వాంట్ టు కమ్ అప్ విత్ అ కరెన్సీ విచ్ విల్ బీట్ ది అమెరికన్ డాలర్. సో వాట్ యూ సే అబౌట్ దిస్? లైక్ అది నిజంగా వస్తుందా? వస్తే అది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది? ఇది అగైన్ అ ట్రికీ క్వశ్చన్ మేఘ్నా. ఎందుకంటే ఎస్, రైట్ నౌ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈస్ గ్రోయింగ్ సో ఫాస్ట్. సో హూ కేమ్ ఫస్ట్ హ్యావ్ టు గో డౌన్ later on. Correct. So yes, this is possible because every country, if you see, is so capable. India kani, China kani, did we think that after independence we will be a kind of a powerful country? No, we are getting into the powerful mode. Endukante we are growing so fast in population, in technology and pharmaceuticals and what not. In the same way, Russia kuda grow avutundi in spite of entire world against it. It's right. Growing. China, Brazil, everything. So మనం ఏంటంటే this is possible. Maybe in futuristic ga it can be possible. Okay. సో ఈవెన్ స్టూడెంట్స్ గురించి మాట్లాడాలంటే మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఒకవేళ రష్యాకి వెళ్ళాలి అంటే దే డూయింగ్ ఆప్టింగ్ ఓన్లీ ఫర్ మెడికల్. వై? బికాజ్ మీరు స్టార్టింగ్లో చెప్పారు అగ్రికల్చర్ ఇస్ ద మెయిన్ అని. అగ్రికల్చర్లో కూడా నాకు తెలిసి అక్కడ యూ హ్యావ్ సర్టన్ PhDs అండ్ ఆల్, రైట్? ఈవెన్ ఐ హర్డ్ స్కాలర్షిప్స్ ఇస్తారు అని. సో వై నాట్ దే ఆర్ ఏబుల్ టు సే ఇంకో డొమైన్ ఎందుకు చూస్ చేసుకోవట్లేదు? I don't agree with you, Meghna, because అన్ని టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ వెళ్తారు. ఓకే, రష్యాకి. కరెక్ట్. అంటే ఎక్కువ వింటుంది మెడికల్ అని. మెడికల్ ఉంది అండ్ యూ హ్యావ్ ఏరోనాటిక్స్, యూ హ్యావ్ ఇంజనీరింగ్. మన గోపీచంద్ ఉన్నారు కదా, యాక్టర్ గోపీచంద్. సో హీ ఆల్సో డిడ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రష్యా. ఓ గ్రేట్. సో ఇలా దేర్ ఆర్ డైవర్సిఫైడ్ స్టూడెంట్స్ అండ్ సర్టన్ స్టూడెంట్స్ హ్యావ్ బికమ్ బిలియనర్స్ డూయింగ్ ఫార్మా బిజినెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ యూ నో యుక్రెయిన్కి రష్యన్కి గొడవలు జరుగుతుంది. అయితే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ హూ ఆర్ మేకింగ్ ద చిల్డ్రన్ టు గో దేర్ అండ్ స్టడీ వాళ్ళు భయపడుతున్నారు. సో వాట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ యువర్ వ్లాదిమిర్ పుటిన్ అండ్ జెలెన్స్కీ? వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? USSR అంటే ఒక అమ్మ లాంటి ఒక ఈ ఫిగర్ అన్నమాట. ఆ అమ్మని ఎన్నో భాగాలుగా వేరే వాళ్ళు వచ్చి దాన్ని ఇరగొట్టారు. USSR హ్యాస్ బికమ్ ఇంటూ డిఫరెంట్. అది చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఆ అమ్మకి మొత్తం ఈ USSR కంట్రీస్ అన్నీ ప్రతి ఒక్క స్టేట్ వాజ్ ప్లేయింగ్ అ వైటల్ రోల్. ఓకే, సో అవన్నీ ఇరగొట్టాక ఏమైంది? సో దట్ ఈస్ హౌ ద థింగ్. సో థర్డ్ పార్టీ పీపుల్ వచ్చి దాన్ని ఇలా ఇరగొట్టడం, అది దట్స్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, ఐ కాంట్ టెల్ మోర్ దెన్ దట్, బట్ వెరీ సాడ్ పార్ట్ ఆఫ్ ఇట్ దట్ ఇలా యుక్రెయిన్కి రష్యా మధ్యలో ఇలాంటి ఒక అనుబంధం విరిగిపోయింది. రైట్, ఇట్స్ సో సాడ్. సో మీరు, ఐ నో యు ఆర్ ఆల్సో క్లాసికల్ డాన్సర్. సో రష్యాలో ఇండియన్ కల్చర్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది? ఐ జస్ట్ వాంట్ టు నో అబౌట్ ఇట్. Huge. They're huge fans of India.
Okay. They always loved Indian films Mm. and Indian dance, and they really. So నేను అక్కడ వెళ్ళినప్పుడు కూడా I was very much involved in the embassy cultural this one activities. Mm. And universityలో కూడా we had our own telecast, Okay. television telecast for Indian culture. Okay. So that was so fascinating. I'm talking this about 20 years back. Mm. And isn't it that they love to wear our attire, Right. they love to dress, and most of them, they are so dedicated in learning the Indian classical dance. Okay. And they come all the way from Russia to India, and then act here in మన సినిమాలో కూడా చాలా పవన్ కళ్యాణ్ గారు వైఫ్ కూడా Russian. in some way she's a Russian as well as she was acting in Indian movies. అంటే that's a great thing actually. Right. సో అంత కల్చరల్ బాండ్ ఉంది మన Okay. టూ కంట్రీస్లో. రైట్. అండ్ లాంగ్వేజ్ గురించి మాట్లాడాలంటే రష్యాలో ఎక్కువ మాట్లాడేది రష్యనే కదా. సో హౌ పీపుల్ కెన్ ఇండియన్స్ ఆర్ సమ్ అదర్ కంట్రీస్ కెన్ కమ్యూనికేట్ విత్ దెమ్ వెరీ ఎఫెక్టివ్లీ? మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ కెన్ స్పీక్ ఇంగ్లీష్. అండ్ ఏంటంటే అక్కడ చాలా లైవ్లీ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉంటుంది రష్యాలో. ఇట్స్ రాంగ్ దట్ దే థింక్ దట్ యూ డోంట్ నో ద లాంగ్వేజ్, సో అలా కాదు, యూ కెన్ సర్వైవ్ ఓకే. సమ్ హౌ. అంటే ఇక్కడ టీచింగ్ పద్ధతి చూస్తే అక్కడ రష్యన్ మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా? మా టైంలో రష్యన్ మీడియంలో ఉండే, సో వీ హ్యాడ్ టు లెర్న్ రష్యన్ లాంగ్వేజ్ అండ్ దెన్ గెట్ ఇన్ టు ద యూనివర్సిటీ. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ టేక్ మెడిసిన్ ఫస్ట్ 3 years వరల్డ్ అంతా లాటిన్లోనే ఉంటుంది. Okay. సో ఇట్ వాజ్ ఓకే ద డ్రై సబ్జెక్ట్స్. లేటర్ ఆన్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇఫ్ తెలంగాణ పీపుల్ ఆర్ గోయింగ్ టు బెంగళూరు అండ్ స్టడీయింగ్ మెడిసిన్, వాళ్ళు కూడా లాస్ట్ 3 years దే హ్యావ్ టు లెర్న్ ద కన్నడ, రైట్? రైట్. అలానే అక్కడ కూడా అంతే. అండ్ ఐ నో లైక్ రష్యా ప్రొడ్యూసర్స్ మోర్ డాక్టర్స్, టాప్ డాక్టర్స్ ఇన్ ద వరల్డ్ కదా. యా. సో మనకి ఏమన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ గివెన్ ఎ ఛాన్స్ టు కమ్ టు ఇండియా అండ్ సెటప్ సమ్ ఇండస్ట్రీ, మీరు ఏమి ఆప్ట్ చేసుకుంటారు జనరల్లీ? వెరీ నైస్ క్వశ్చన్. నాకు ఒక డ్రీమ్ ఉందన్నమాట. ఎందుకంటే ఐ బిలాంగ్ టు ఇండియా. ఇండియా ఇస్ అ గ్రోయింగ్ కంట్రీ కాబట్టి చాలామంది సఫర్ అవుతారు హెల్త్ వైజ్గా. చాలామంది అఫోర్డ్ చేయలేరు హెల్త్ వైజ్గా. ఐ వాంట్ టు ఓపెన్ ద బెస్ట్ మెడికల్ కాలేజెస్. ఎందుకంటే మన తెలంగాణ రీజన్లో వీ నీడ్ అ లాట్. ఎందుకంటే వీ నీడ్ లాట్ ఆఫ్ డాక్టర్స్, లాట్ ఆఫ్ నర్సెస్ అండ్ లాట్ ఆఫ్ హాస్పిటల్స్. వై డు వీ వాంట్ ఓన్లీ కార్పొరేట్? ఇప్పుడు రష్యాలో చూసుకుంటే 80% ఈజ్ గవర్నమెంట్, ఫ్రీగా క్లీన్గా ఉంటుంది. ఇక్కడ వై వాంట్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ అ జీల్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ అన్ ఎన్వైర్న్మెంట్? ఒక పేద మనిషి కూడా వెళ్ళాడు ఒక హాస్పిటల్ కంటే, అది సేమ్ కార్పొరేట్ హాస్పిటల్ లాగా ఎందుకు ఉండొద్దు అని నా ఒక క్వశ్చన్. సో ఇఫ్ ఐ బీన్ గివెన్ ఛాన్స్, డెఫినెట్లీ అ లాట్ ఆఫ్ హాస్పిటల్స్, ఫార్మసీస్ అండ్ మెయిన్లీ ఏంటంటే మన ఈ మెడికల్ కాలేజెస్, ఓకే, విచ్ ఇస్ సో మచ్ ఇంపార్టెంట్ అండ్ నీడెడ్ ఆర్. Okay, okay, since you belong to pharmacy background, if somebody want to come and say, okay, Neetu madam, let's do something in pharma, would you be interested? ఎస్. ఎందుకంటే కమర్షియలే కాకుండా మనం సొసైటీకి కూడా చాలా థింగ్స్ చేయొచ్చు. అండ్ మోస్ట్లీ I also wanted to, as a lawyer also, we wanted to get many vitamins into the government sector. Okay. For example, ఈ పెరిమెనోపోజ్, మెనోపోజ్ విమెన్ ఉంటారు. అంటే 30 ఏళ్ళు దాటిన వెంటనే వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, వాళ్ళకి తెలీదు. ఏ గైనకాలజిస్ట్ వెళ్తే కూడా ఆ టైం ఆ దానికి వాళ్ళు వర్కౌట్ చేస్తారు, కానీ వాళ్ళకి ఆ సప్లిమెంట్ కావాలి, బోన్స్ హెల్దీగా ఉండాలి, సప్లిమెంట్ కావాలి, హార్మోన్స్ ఎవరికి తెలీదు, ఎంతో అన్ఈజీగా ఉంటుంది వాళ్ళకి. ఏ హస్బెండ్ ఎవరికి అర్థం కాదు వాళ్ళు ఎందుకు డిప్రెషన్లో ఉన్నారు, వాళ్ళు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారు, వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అని. సో ఇవన్నీ చేయడానికి ఏంటంటే మంచి ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండాలి, డెడికేటెడ్. సో ఒక పార్ట్ డెడికేటెడ్ టు ద సొసైటీ.
యా మనం చూసామంటే ఇండియాలో ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ తర్వాత చాలామంది వ్యాక్సిన్స్ తీసుకున్నారు. కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ తీసుకున్నారు. ఫస్ట్ డోస్ కొంతమంది తీసుకున్నారు. 2 డోసులు కొంతమంది తీసుకున్నారు. బూస్టర్ కూడా చాలామంది తీసుకున్నారు. Yeah. కొంతమంది 1 డోసే తీసుకున్నారు. దాంట్లో ఏంటంటే చాలామంది పేషెంట్స్ హూ వెంట్ త్రూ ది కోవిడ్ వాళ్ళు జిమ్ చేస్తూ కానీ లేకపోతే సడన్‌గా కూర్చొని హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. అది ఎందుకది వ్యాక్సిన్ వలన ఎఫెక్ట్ ఎందుకది అలా అవుతుంది? సో ఇది ఒక వాస్ట్ చాప్టర్ అమ్మ. ఎందుకంటే ఇలాంటి పెండమిక్స్ చాలా రేర్గా వచ్చింది. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ వైరస్ ఏదైతే వచ్చింది కోవిడ్ వాజ్ వెరీ కెటస్ట్రోఫిక్ అనమాట. అందరినీ ఒక డైలమాలో పెట్టేసింది. అంటే మనుషులు చనిపోతున్నారు. ద స్పీడ్ ఆఫ్ ఇంక్రీజ్ ఆఫ్ వైరస్ వాజ్ సో డ్రాస్టిక్. మాస్ హిస్టీరియా అనమాట. నిన్ను చూసి నాకు భయం కావడం కానీ అంటే ఆ సిచ్యువేషన్స్ వల్ల చాలా అంటే థింగ్స్. భయం వల్లే చనిపోయారంటారా మీరు? యా, భయం అంటే అఫ్ కోర్స్ సి ద సిచ్యువేషన్ వాజ్ సో టెన్స్డ్. So we can't say what exactly has happened. Okay. So and very good that people were trying even the medications also. Adi preventive medications. So viral disease ki idi we don't have that targeting it. But అది కూడా ఎక్స్పెరిమెంట్ గానే ఉండే. ఏది ఇస్తే ఎలా ఉంటుంది. సో ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ అప్ అండ్ డౌన్ ఆర్ మిస్యూజ్డ్ ఆర్ డోసెస్ వేర్ మోర్ అండ్ అలా చాలా మంది దే హ్యావ్ లాస్ట్ దే లైఫ్స్. And how is the relation between India and Russia in terms of bilateral relations in medical field? ఇది చాలా ఓల్డ్ రిలేషన్షిప్. ఇండియా హ్యాస్ బీన్ అ కాన్స్టెంట్ బ్లాక్ బస్టర్. We were selling our products. Dr. Reddy's were very much అప్పటి నుంచి. Ayurvedic అంటే they were very passionate about Ayurveda from a very very long time. ఇప్పుడు దాని తర్వాత ఇంకొక లాస్ట్ 20-25 ఇయర్స్లో ఏంటంటే మన ఈ డాక్టర్ రెడ్డీస్ కానీ సిప్లా, ల్యూపిన్ అండ్ ఎంఎస్ఎన్ అండ్ డాక్టర్ అండ్ హెటెరోలాబ్స్ దే ఆల్ హ్యావ్ టుగెదర్ దే హ్యావ్ దేర్ ఓన్ బిజినెసెస్. సో ఆ బిజినెసెస్లో వాళ్ళు దేవర్ డూయింగ్ అ వెరీ గుడ్ బిజినెస్, టేకింగ్ అవర్ గుడ్ ప్రోడక్ట్స్ దేర్ అండ్ డూయింగ్ ద మార్కెటింగ్. బట్ ఇప్పుడు ట్రెండ్ కొంచెం చేంజ్ అవుతుంది. So everything cannot last for long. So what we are trying to do is we are trying to take the mid companies, small companies. Why not? So ఇప్పుడు right now NATO valla because of the sanctions many of the products from different countries are slowగా withdraw చేసుకుంటున్నారు. For example anti diabetic కానీ you must have heard the semaglutide అని ఇప్పుడు కొత్తగా ట్రెండ్ వచ్చింది కదా. లావుగా ఉండే వాళ్ళు దే ఆర్ యూజింగ్ ఇట్ ఫర్ స్లిమ్మింగ్ ప్రాసెస్ ఆర్ ఫర్ డయాబెటిక్స్ ఆల్సో దే హ్యావ్ యూజ్. అంటే అలాంటి అన్ని మెల్లగా యాంటీ క్యాన్సర్ డ్రగ్స్. సో వాళ్ళు మెల్లగా వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు అనమాట. అప్పుడు వీళ్ళేమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు కాబట్టి దే ఆర్ ఆప్టింగ్ ఫ్రమ్ ఇండియా. సో ఇండియా ఈజ్ ద బెస్ట్ గుడ్ ఫ్రెండ్ ఫర్ దెమ్ కాబట్టి they are taking more of their our products adanta. And they are also looking for the collaboration, a business collaboration. So they want to come here and invest and then have a collaboration with India. And ikkad nunchi they want to take medication to their country. Or akkade Indians going there and they are collaborating in that, taking their technology transfers from here ante taking the methodology there and then harboring there. And akkada they want to produce their own products. Okay. సో ఇంకొకటి చెప్పాలంటే మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా ఆన్ ది కౌంటర్ ఫార్మసీకి వెళ్ళి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందంటే వాడు డాక్టర్ కూడా కాదు, ఫార్మసిస్ట్, హీల్ జస్ట్ గివ్ బీపీకి షుగర్కి ఎక్కువ కొలెస్ట్రాల్ ఉందంటే రోజు యాస్టిన్ ఇలాంటి టాబ్లెట్స్ ఇచ్చేస్తారు. ఐ డోంట్ నో ఇఫ్ దాట్ విల్ వర్క్ ఆర్ హౌ దట్ షుడ్ బి ట్రీటెడ్. Should they go to doctor or can they take it? How can you take? ఇప్పుడు నాకు బీపీ ఉందని నేను ఏదో ఒకటి నేను తీసుకోలేను కదా. ఇప్పుడు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ఏంటంటే అన్నీ చూసే ఇస్తాడు. ఆ టాబ్లెట్ నాకు సూట్ అవుతుందా లేదా, నేను ఎంత తీసుకోవాలి. సో ఇలా తీసుకోకుండానే ఇప్పుడు మా ఇండియా ఈజ్ గోయింగ్ టు బి అ హబ్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్. And if you see because of the lifestyle, heart attacks,
ఒక 20 years child also is they say that he's just walking and he's collapsed. Correct. ఎందుకు అంటే ఇండియా has grown up in so much financially that every person is right now looking for a westernized kind of a lifestyle. Eating outside, bad food habits. If you take your when you were young or me young, we were only being given household food, clean, tidy అదంతా. సో లైఫ్ స్టైల్ వల్ల చాలా మటుకు పీపుల్ ఆర్ సఫరింగ్. ఈ PCOS కానీ PCODs కానీ హార్మోనల్ డిస్బ్యాలెన్స్ కానీ దిస్ ఇస్ ఆల్ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ అవర్ సెడెంటరీ లైఫ్ స్టైల్, రైట్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్. అండ్ నేనేమంటానంటే నో వన్ ఇస్ సపోజ్ టు గో టు ఎనీవేర్, ఐ మీన్ ద ఫార్మసీస్ అండ్ గో అండ్ బై దట్. ఎందుకంటే యూ హ్యావ్ టు థింక్ దట్ యూ హ్యావ్ అ ఫ్యామిలీ అండ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ క్వాలిటీ లైఫ్ దట్స్ అ వేస్ట్ టు లివ్ అని అనిపిస్తుంది. ఈవెన్ క్యాన్సర్స్ ఆల్సో, ఇవన్నీ దీస్ ఆర్ కార్సినోజెనిక్ ఎఫెక్ట్స్ అన్నీ ఎలా వస్తున్నాయి మన లైఫ్ స్టైల్ బట్టి, మన స్ట్రెస్, స్ట్రెయిన్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్. కరెక్ట్. యాజ్ ఎ ఫార్మసిస్ట్ ఒకవేళ అంటే అడగకూడదు బహుశా, ఐ షుడెంట్ ఆస్క్, మేము డ్రగ్స్ కొనుక్కోకుండా ఉండాలంటే వాట్ ఈస్ డ్రగ్స్ లేకుండా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలంటే వాట్ ఈస్ ది ఫండా బేసిక్ థింగ్? స్టే కూల్, స్టే కామ్. ఇది పాసిబుల్ కాదు. కరెక్ట్. అంటే మనం అట్లీస్ట్ ప్రతి మనిషికి ఒక అవగాహన ఏంటంటే మన హెల్త్ మనం చూసుకోవాలి, మనం చూసుకుంటేనే మనం వేరే వాళ్ళని చూసుకోవచ్చు. ఇఫ్ యూ గో ఇన్ ద ఫ్లైట్ దే విల్ సే దట్ ఫస్ట్ యూ పుట్ యువర్ మాస్క్, ఆక్సిజన్ మాస్క్, దాని తర్వాతనే వేరే వాళ్ళకి ఇవ్వండి అంటారు. ఇప్పుడు నా పిల్లలు, నా ఫ్యామిలీ బాగా ఉండాలంటే నేను హెల్దీగా ఉండాలి. నన్ను చూసి నా పిల్లలు తింటారు, నన్ను చూసి నా పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి సో వీ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ ష్యూర్. కొంచెం కొంచెం కొన్ని అంటే వీ హ్యావ్ టు హ్యావ్ అ లిటిల్, అంటే ఎక్స్ట్రాడినరీగా మనం ఏదో ఫుడ్ తినేయాలి అలా కాదు. క్లీన్ ఫుడ్, హెల్దీ ఫుడ్, కొన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏవి మనకు దొరికితే అది మనం తీసుకోవాలి కంటిన్యూస్గా. అంటే మనం కొన్ని రోజులు జిమ్కి వెళ్తాం, దాని తర్వాత మానేస్తాం. కొన్ని రోజులు మనం చాలా చాలా మంచి ఫుడ్ తింటాము, ఇంట్లోనే ఫుడ్, దెన్ వీ విల్ లీవ్ ఇట్. సో ఇలా కాకుండా కాన్స్టెంట్గా మన లైఫ్లో ఏదైనా కాన్స్టెంట్గా చేస్తే మనం లాంగ్ టర్మ్కి చాలా మంచిగా మనం ఇచ్చేయచ్చు. రైట్. అండ్ టుడేస్ జనరేషన్లో ఏంటంటే మనం అనుకున్నంత ఆర్గానిక్గా ఫార్మింగ్ అనేది ఉండదు. సో వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ సమ్ అదర్ వే పెస్టిసైడ్స్, కెమికల్స్ అన్ని బాడీలోకి వెళ్తున్నాయి. సో చాలా మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ దట్ డిపెండ్ ఆన్ సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ అంటే విటమిన్ డి కానీ, B12, B6, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇలాంటి సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు అంటే అలాంటి డ్రగ్స్ తీసుకున్నప్పుడు విల్ దే ఇంపాక్ట్ ఆన్ ద లంగ్ ఆర్ హౌ దే షుడ్ టేక్ ఇట్? సప్లిమెంటేషన్ అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు లైఫ్ అంతా మొత్తం పొల్యూటెడ్. మనం గాలి పీల్చుకునేది కూడా పాయిజన్, మనం తినేది పాయిజన్. కానీ దాంట్లో నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా అందరూ ఏంటంటే దే వాంట్ టు చేంజ్ ఇంటూ ఆర్గానిక్. ఆర్గానిక్ చేంజ్ మనం ఇది చిన్నప్పటి నుంచి మనం తింటున్నాం. ఇండియన్ కల్చర్లో ఏంటి, టర్మరిక్ తింటాము, దాన్ని కుర్కుమిన్ అంటారు. సో జింజర్ తింటాము, దాన్ని జింజరోల్స్ అంటారు. వైటమిన్ సి, మనం అన్ని కాయగూరలు కానీ వీ హ్యావ్ ద సిట్రస్ ఫుడ్ అండ్ ఆల్ దట్, దాంట్లో వైటమిన్ సి ఉంటుంది. అది మనకి ఆల్రెడీ మనం చేస్తున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి న్యూట్రస్యూటికల్స్ హ్యావ్ కమ్. కరెక్ట్. సో అన్ని ఆయుర్వేద్ నుంచే వచ్చింది. దాని డెరివేటివ్గా కొంచెం డిఫరెంట్గా నేమింగ్ ఇచ్చేసి దే హ్యావ్ సెట్ యూ కెన్ టేక్ దిస్ సప్లిమెంట్. అంటే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్, దానికి మనం టర్మరిక్ తీసుకుంటే మంచిది. అంతేకాని ఏది తీసుకున్నా కూడా దాని ఒక లిమిట్లో ఉండాలి. ఓకే, ఇది నాకు మంచిది కాబట్టి నేను అంతా తింటాను అంటే అది ఒక పాయిజన్ లాగా అయిపోతుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు కానీ ఏది ఉన్నా కూడా కాన్స్టెంట్గా మనం చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు ఉమెన్కి ఆఫ్టర్ 30 or 35 దే విల్ బోన్లో టెండెన్సీ అని దక్కిపోతూ ఉంటుంది. దే డిపెండ్ ఆన్ కాల్షియం. సో మనం దానికి, ఎందుకంటే ఇప్పుడు వస్తున్న మిల్క్ ప్యాకెట్స్ అన్ని కూడా పౌడర్డ్, ఇట్స్ నాట్ రియల్, అన్ని ఆర్టిఫిషియల్ కదా. అంటే ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ మిల్క్, అదర్వైజ్ దేర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ హ్యావింగ్ మిల్క్ అట్ ఆల్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
ఓకే. సో మనమే మిల్క్ తీసుకుంటాం, ఎస్పెషల్లీ మన ఇండియాలో బాగా ఎక్కువ మనం తీసుకుంటాం. మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకుంటే అది కాల్షియం అదని కాదు. వీ హ్యావ్ అదర్ ప్రోడక్ట్స్ ఆల్సో విచ్ ఇస్ వెరీ వెరీ మచ్. సో 30-35 ఇయర్స్ నుంచి ఏంటంటే దెర్ ఇస్ అ డిక్లైన్ ఆఫ్ ద విమెన్స్ హార్మోన్స్ అన్నమాట. ఓకే. మెల్లమెల్లగా దే గో ఇంటూ. సో 18 ఏళ్ళ వరకు హౌ వీఆర్ గ్రోయింగ్, a girl is growing or a boy is growing. In the same way, 30 నుంచి 55 వరకు they decline అన్నమాట. Yeah. So there will be so many changes in the body. సో దానికి ఎన్నో థింగ్స్ మనం యాడ్ చేయాలి. ఓకే. హార్మోన్స్ మనకి పడిపోతూ ఉంటాయి. దానివల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మన బోన్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, పీసీఓఎస్, పీసీఓడి, ఫైబ్రాయిడ్స్ రావడం కానీ, ఇవన్నీ మనం ఎలా ఎరాడికేట్ చేయగలం? ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్తో పాటు మనం ఇలాంటి న్యాచురల్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాలి. సో ఇండియన్స్ చూసారంటే మోస్ట్లీ ఇక్కడ ప్రెస్టీజియస్ థింగ్ ఏంటంటే వేరే కంట్రీస్కి వెళ్ళి చదవడం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ది ప్రిఫర్ ఇదర్ కెనడా ఆర్ యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ. సో ఐ వాంటెడ్ టు నో, రష్యాలో కూడా ఇండియన్స్ ఉన్నారా? ఆబ్వియస్లీ ఇండియన్స్ ఉన్నారు. ఓకే. అండ్ దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇండియన్స్ లివింగ్ దెన్. ఓకే. బిజినెస్ మెన్ ఉన్నారు, వర్కింగ్ ఇండియన్స్ ఉన్నారు, అండ్ స్టూడెంట్స్ ఆర్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్. Indian students. రష్యాలో ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కమ్ అండ్ స్టడీ ఇన్ రష్యా. గ్రేట్. సో ఇప్పుడు మనకి అక్కడ చూసుకుంటే ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు గివ్ యూ ద ఎగ్జాక్ట్ పాపులేషన్, బట్ ఒక 1 lakh వరకు ఉన్నారు ఓకే. డిఫరెంట్ సెగ్మెంట్స్లో. ఓకే. అరౌండ్ 500 బిజినెస్ మెన్ ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, అండ్ బడ్డింగ్ బిజినెస్ మెన్ కూడా ఉన్నారు. ఓకే. సో ఇండియన్ కల్చర్, సో రైట్ నౌ వాళ్ళు ఏంటంటే దే వాంట్ టు, మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ కమ్ బ్యాక్ బికాస్ they really love to live in Russia. And they're also looking for, I heard that, you know, they want to have a mini India there formed. Nice. Like how you have in UK. Yes, also we have. Yes. Canadians, So yeah, kind of a, you know, and that's so nice to know. Right. So Great. ఓకే. ఒకవేళ ఇండియా నుంచి స్టూడెంట్స్ ఎక్కడికి వచ్చారంటే బికాస్ ఆఫ్ ద వార్ ఇంపాక్ట్ కానీ దేని గురించి అన్నా కానీ, హౌ ఫార్ ఈజ్ ఇట్ సెక్యూర్ ఫర్ ఇండియన్స్ టు పర్స్యూ దేర్ ఎడ్యుకేషన్ దేర్? ఐ థింక్ ఇట్ ఈస్ రియలీ గుడ్ టు పర్స్యూ. అంటే ఇప్పుడు మనకి ఒకటి బయట నుంచి ఒకటి కనిపించడం, లోపల చూడడం డిఫరెంట్ ఇదిగా ఉంటుంది. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ సెక్యూరిటీ. ఇట్స్ నాట్ దట్, ఇట్స్ క్వైట్ సెక్యూర్. అండ్ మోస్ట్లీ పీపుల్ డు నాట్ నో మెనీ ప్లస్ పాయింట్స్ ఇన్ స్టడీయింగ్ ఇన్ రష్యా. So I would like to emphasize on, you know, Russia even now gives stipends and scholarships for the best studying students. సో ఇక్కడ కూడా మంచి యునో గైడెన్స్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎగ్జామ్ ఇవ్వచ్చు, లేకుంటే దే హ్యావ్ టు క్వాలిఫై సర్టన్ పారామీటర్స్ టు గెట్ ఫ్రీ సీట్ ఇన్ బిగ్ కాలేజెస్ అండ్ దే కెన్ స్టడీ. ఇది ఎవరు చెప్పరు మనకి. అందుకే వీ వాంట్ టు యునో మేక్ అ పాత్వే సో దట్ యునో వీ కెన్ సజెస్ట్ మెనీ ఆఫ్ దెమ్. ఎందుకంటే when you're getting a free seat on a scholarship, మీరు యూఎస్లో అంటారు, అక్కడికి అంటారు, కానీ రష్యా గురించి ఎవరు సరిగా మాట్లాడలేరు కాబట్టి మనకు తెలియదు. ఓకే. సో అలా ఇంకా ఉంది ఈవెన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. అండ్ వార్ ఇస్ నాట్ ఇంపాక్టింగ్ సో మచ్. ఓకే. నాట్ అట్ ఆల్. దేర్ ఆర్ స్టూడెంట్స్ హూ ఆర్ very actively studying and very actively going, especially for post graduation. ఓకే. సో ఇప్పుడు మనం ఎంబీబీఎస్ అయిపోయినా కూడా మనం అనుకుంటాం కదా యుఎస్ అమ్మేలి రాసి యుఎస్కి వెళ్ళాలి, యూకేకి వెళ్ళాలి అని. లేదు, మనం ఎంబీబీఎస్ చేసుకొని రష్యాలో యూ డోంట్ నీడ్ టు కమ్ బ్యాక్ అండ్ యునో స్ట్రగుల్ టు గెట్ అ పీజీ హియర్. యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ డూ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కంట్రీస్ లైక్ జర్మనీ ఆర్ ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీ. అండ్ దట్స్ వెరీ ఈజీ. సో ఓన్లీ థింగ్ ఇస్ మనకేంటంటే అవగాహన లేదు కాబట్టి ఓహో అక్కడ చదువుకొని మనం ఇక్కడికి రావాలి, ఇండియాకి వచ్చి ఎగ్జామ్ రాయాలి, దొరుకుతుందో లేదో అలాంటి ఒక అపోహాలు ఉన్నాయి అన్నమాట. సో ఐ థింక్ ఐ వాంట్ టు రియలీ క్లారిఫై దట్. ఓకే. ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ నాట్ ట్రూ, బట్ ఎగ్జాక్ట్లీ యూ హ్యావ్ టు నో ద ట్రూత్ అండ్ దెన్ కమ్ టు అ కన్క్లూషన్. సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్, అండ్ ఇఫ్ ఇట్స్ రియలీ ఫుల్లీ సెక్యూర్డ్, ఐ థింక్ most of the Indians would love to come to Russia and pursue their education, I think. Sure. ఇప్పుడు మనం ఇండియాలో నుంచి మనం వేరే స్టేట్కి వెళ్ళినా కూడా మనం నార్త్కి వెళ్ళామంటే మనం ఏంటి, we can't speak తెలుగు, రైట్? మనం నేర్చుకోవాల్సిందే. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్లో మనం చదివామంటే ఎండ్ పాయింట్ ఏంటి?
వీ హ్యావ్ టు ట్రీట్ ద పేషెంట్. ఇప్పుడు ఒక పేషెంట్ కేస్ స్టడీ తీసుకోవాలి అంటే యూ హ్యావ్ టు నో హిందీ, రైట్? సో అలానే అక్కడ కూడా అలానే ఉంటుంది. ఏంటంటే అది కంట్రీ, ఇది స్టేట్ మనకి. ఓకే. సో ఇఫ్ దే వాంట్ టు బికమ్ అ సిటిజన్ ఆఫ్ రష్యా, బికాస్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ వేర్ చాలా షూటింగ్స్ అవుతాయని తెలుసు అక్కడ రష్యాలో. సో RRR షూటింగ్ కూడా అక్కడే అయింది, part of the movies. And so beautiful country కాబట్టి if they like the lifestyle and everything, if they want to settle there, citizenship కి కావాల్సిన అర్హతలు ఏంటి? They should have a constant, they should have a clean background, because అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రింజెంట్ అనమాట. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ అని అదైతే దట్స్ అ జనరలైజ్డ్ స్టేట్మెంట్. ఈదర్ పీపుల్ గెట్ మ్యారీడ్ అండ్ గెట్ అ సిటిజన్షిప్. ఎవరికి వచ్చినా కూడా దే హ్యావ్ టు గెట్ అ టెంపరరీ సిటిజన్షిప్, ఓకే, 1 or 2 years అలా. అండ్ సెకండ్లీ దెన్ వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ చూపెట్టాలి. అండ్ దే షుడ్ హ్యావ్ అట్లీస్ట్ పాస్డ్ ఇన్ జర్మనీ ఆల్సో. యూ హ్యావ్ జర్మన్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ పాస్ అవుతారు. అది బేసిక్ రష్యన్ లాంగ్వేజ్ పాస్ కావాలి. అండ్ 5 yearsలో యూ కెన్, ఆర్ యూ కెన్ బై అ ప్రాపర్టీ. ఇప్పుడు రష్యా ఈజ్ ఓపెన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ కాన్సెప్ట్. సో మనం ప్రాపర్టీ ఏదైనా తీసుకుంటే మనకు ఒక టెంపరరీ సిటిజన్షిప్, నాట్ సిటిజన్షిప్, రెసిడెన్సీ ఇస్తారు. ఓకే. దాని తర్వాత స్లోగా ఇఫ్ యూ వాంట్ ఆఫ్టర్ 3 years or 5 years టు బీ ద సిటిజన్, దెన్ యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. ఇండియన్ ఇట్స్ ఈజీ. ఇప్పుడైతే ఈజీ అయిపోయింది. ముందైతే పెళ్లి చేసుకొని అలా బేసిక్గా అందరూ అలా సెటిల్ అయిపోయారు. ఓకే, గ్రేట్. సో మేడం, జనరల్లీ ఇండియన్ ఫార్మసీకి చాలా లీనియన్స్ ఉంది. ఈవెన్ స్టిరాయిడ్ టాబ్లెట్స్ కూడా మాకు ఈజీగా దొరుకుతాయి వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఐ వాంటెడ్ టు నో వాట్ ఈస్ ది ఫార్మసీ లా ఎలా ఉంది ఇండియన్కి, ఇంకా రష్యన్ లాస్ ఎలా ఉన్నాయి ఫార్మసీ ఫీల్డ్లో? ఫార్మసీ అంటే ఒక మనకి ఇదంతా ఏంటంటే లాస్ ఆర్ వెరీ స్ట్రింజెంట్. చాలా చాలా స్ట్రింజెంట్గా ఉంటుంది ఆల్ ఓవర్ ద వరల్డ్. వెదర్ ఇప్పుడు ఇండియా రెగ్యులేటరీ అంటే డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, దెన్ మనకి స్టేట్ లెవెల్లో డ్రగ్ కంట్రోలర్స్ ఉంటారు, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు. అండ్ ఇన్ ద సేమ్ వే యూ హ్యావ్ MINISDRAF, దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇన్ రష్యా. FDA అంటే ఇట్ ఈస్ ద IMA అండ్ FDA. సో యూరోప్ యూనియన్కి ఒకటి, ఆ బెల్ట్ ఆఫ్ యుఎస్కి ఒకటి. సో ఇవన్నీ ఒక డిఫరెంట్ రెగ్యులేటరీ బాడీస్. ఓకే. సో ఇక్కడ ఇట్ ఈస్ నాట్ వెరీ సో ల్యాండ్ ఆఫ్ లా అని ఉంటుంది కదా, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకలాగా ఉంటుంది, విచ్ ఇస్ మ్యాచింగ్ టువర్డ్స్ ద వరల్డ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలానే రష్యాలో కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, బట్ దే హ్యావ్ దేర్ ఓన్ రెగ్యులేషన్స్ మ్యాచింగ్ టు ద standards of the world. Okay. So that's how the pharmaceutical is there. But it is not very easy. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా ఆన్ కౌంటర్ డ్రగ్స్ అది ఇది అని, అది మనం పీపుల్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ఇట్, అఫ్ కోర్స్. ఎందుకంటే నో వన్ హూ ఆర్ ఇన్ టు ద ఫార్మస్యూటికల్ లా ఆర్ ఫార్మస్యూటికల్ పీపుల్ హు డు సంథింగ్ రాంగ్ టు ద పీపుల్. సో మనకు ఒకటే లక్ష్యం ఉంది, దట్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము అందరి మంచి కోసం అని. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ థింగ్, ఎవ్రీ వన్ విల్ లుక్ ఇన్ టు ఇట్. దెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో అండ్ బట్ మనం యాజ్ సిటిజన్స్ వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ ఓకే టు ఇరాడికేట్ సర్టన్ థింగ్స్. సో అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ ఎడ్యుకేషన్. సో నేను ఎందుకు పాయిజన్ తీసుకుంటున్నాను నాకు తెలుసు, నాకు అదేంటి డిస్ట్రిన్ తీసుకోవద్దు, అది బ్యాన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ బెరాల్గిన్ అని ఉండేది, ఇప్పుడు మెన్సురల్ క్రాంప్స్ కోసం చాలా చాలా ఏళ్ళు బ్యాన్ చేసేసారు, అయినా ఇప్పుడు దొరుకుతుంది. బట్ అది మైండ్ ఫ్రేమ్ ఆఫ్ పీపుల్, అది వేసుకుంటేనే నాకు తగ్గుతుంది సైకలాజికల్గా. కరెక్ట్. సో అది ఇండివిజువల్ దాంట్లో కమ్యూనిటీస్లో మనం ఎడ్యుకేటివ్ అవేర్నెస్ తీసుకొస్తేనే మనుషులకు అర్థమవుతుంది, అంటే నేను తీసుకునేది మంచిది కాదు, ఇది నా ప్రాణానికే చాలా హానికరంగా ఉండొచ్చు అని. సో దీస్ ఆర్ ద స్మాల్ థింగ్స్ విచ్ ఈస్ దేర్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నీతు మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్. థ్యాంక్ యూ అండ్ సో డెఫినెట్లీ మా వ్యూవర్స్కి ఇన్ కేస్ ఫార్మసీ మీద ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. విల్ మేక్ అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఫర్ యూ, సాల్వింగ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. థ్యాంక్స్ అలాట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. Great.